ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ, ఇప్పుడు కొత్తగా భీమవరం. ఇలా షటిల్ కొట్టి కొట్టి అలసిపోయిన పవన్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు. 2024 ఎన్నికల్ని చావో రేవో రేంజ్లో తీసుకున్న పవన్ ఇవాళ సొంత నియోజకవర్గం భీమవరంలో మకాం పెట్టారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్లో సరికొత్త మార్పు ఒకటి గమనించారా? ఆయన ఒకవైపు ఆవేశంగా మాట్లాడుతున్నా ఎదురుగా ఉన్న కార్యకర్తలు ఆయన వేలి ఉంగరాల వైపే తీక్షణంగా చూస్తున్నారు. ఒకటేమో తాబేలు ఉంగరం, మరొకటి నాగప్రతిమ ఉంగరం. ఈ రెండు ఉంగరాలతో మెరుస్తున్న పవన్ చేతివేళ్లే ఇప్పుడు పొలిటికల్ అట్రాక్షన్స్. నమ్మకాలు లేవు, గిమ్మకాలు లేవు అంటూ సెంటిమెంట్లను తీసి గట్టి మీద పెట్టే పవన్ ఈసారి ఆ సెంటిమెంట్లనే మనసా వాచా నమ్ముకున్నారా? ఇందుకీ పవన్ చేతికి కనిపిస్తున్న ఆ రెండు ఉంగరాల ప్రత్యేకతలేంటి తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. నాగప్రతిమ ఉంగరం ధరిస్తే ఏం సిద్ధిస్తుంది? సిద్ధాస్తులు ఏమంటున్నారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు జాతకం పరంగా మనం చూసినట్లయితే ఆయనది విశేషించి ఆయన పుట్టింది 2 సెప్టెంబర్ 1971. ఆయన జాతక ప్రకారం ఆయన జాతకంలో మనం చూసుకున్నట్లయితే కుజ రాహు సంధి, అలాగే రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉండడం, అయితే ఆయనది మకర రాశి అవ్వడం, మకర రాశిలోనే కుజుడు రాహు చంద్రుడు ముగ్గురు ఉండడం చేత అక్కడ చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ ఈ కుజ రాహు సంధి ప్రభావం వలన ఆయన నాగబంధంతో ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించడం చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఆయన జాతక పరంగా ఆయన ధరించినటువంటి ఉంగరాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఎందుకు అంటే ఈ నాగబంధం వల్ల కొన్ని దోషాలు, విశేషించి ఈ నాగబంధం ఎవరు ధరించాలి అంటే ఎవరికైతే కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయో, అలాగే నరఘోష, నరదృష్టి వంటివి ఎక్కువగా ఉన్నాయో, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అటువంటి వారికి ఈ నాగబంధం ఏదైతే, అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాహుకేతు దోషం, కుజ రాహు సంధి వంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఇలాంటివి ధరించడం వల్ల వారికి సత్ఫలితాలు ఉంటాయి. పవన్ ధరించిన మరో ఉంగరం కూర్మ అవతారం ప్రతిమతో కూడింది. మరి దీని వెనక మర్మం ఏంటి? కుబేరుడికి సంబంధించినటువంటి, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఉంగరాలు ఏవైతే ఉన్నాయో, అలాగే నాగబంధంతో కూడినటువంటి ఉంగరాలు ఏవైతే ఉన్నాయో అవి జాతకాన్ని బట్టి ధరించడం వల్ల వాటి యొక్క ఫలితాలు బాగుంటాయనేది శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇలా ఉండేటువంటి ఫలితాల్లో విశేషించి మనకి ఇలా కూర్మ అవతారంలో ఉన్నటువంటి ఇటువంటి ఉంగరాలు కానీ వీటి యొక్క ప్రభావం, వీటి యొక్క విషయం ఎలా ఉంటుంది అంటే, కూర్మ అవతారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉంగరాలు ఏవైతే ఉన్నాయో అవి వృద్ధికి, అధికారానికి, ప్రజాకర్షణకి సూచనగా చెప్పబడింది.